రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ నగరంలో పర్యటించి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖ డేటా సెంటర్ల హబ్గా రూపుదిద్దుకోబోతుంది. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోబోతోంది. దీంతో పాటు సముద్రం కేబుల్ కనెక్టివిటీ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయబోతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 100 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయబోతుంది. దీంతో తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. ఇక భారతదేశంతో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్ లాంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సిఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్గా పనిచేస్తుంది.